ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం తెల్లదేవరపల్లిలో నకిలీ ఎరువుల తయారీ గుట్టురట్టయింది. అర్ధరాత్రి నకిలీ ఎరువుల తయారీ చేస్తున్నట్లు గుర్తించిన రైతులు అధికారులకు సమాచారం అందించారు. నకిలీ ఎరువులు తయారు చేస్తున్న వారిని పట్టుకునేందుకు యత్నించిన రైతులపై తిరగబడి పారిపోయారు నకిలీ ఎరువుల తయారీదారులు. ఇక 70 బస్తాల నకిలీ మందులు, ప్యాకింగ్ మిషన్ స్వాధీనం చేసుకుని అగ్రికల్చర్ స్టోరేజ్ బిల్డింగ్ కు తరలించారు అధికారులు. మండల వ్యవసాయ అధికారి రాజలక్ష్మి నా పేరు. నిన్న రాత్రి తెల్లదేవరపల్లి రైతులు వారు మామిడి తోటల్లో వెళ్తూ ఉండగా గమనించిన సన్నివేశాన్ని బట్టి నాకు ఫోన్ చేయడం జరిగి కంప్లైంట్ ఇచ్చారండి. వారు చూసింది ఏంటంటే బొలెరో వాహనము నుంచి సూపర్ బస్తాల్లోంచి వేరే బస్తాల్లోకి గుళికల్ని మార్చివేసి వాటిని ప్యాక్ చేయడం జరుగుతుందని చెప్పి నాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే సంఘటనా స్థలానికి నేను వెళ్ళేసరికి ఆ వాహనాలన్నీ కూడా వెళ్ళిపోవడం జరిగింది. 70 బస్తాలు గుళికలు అక్కడ ఉండడం జరిగింది. వాటిలో 16 బస్తాలను వారు అప్పటికే ప్యాక్ చేసి ఉన్నారు. మిగిలిన బస్తాలని చూడగా అందులో గుళికలు వాసన అయితే రావట్లేదు, కానీ ఆ శాంపిల్ తీసి మేము ల్యాబ్కి పరీక్ష నిమిత్తం పంపించడం జరుగుతుంది. అదేవిధంగా 70 బస్తాల్లో ఉన్న గుళికల్ని మా స్వాధీనంలో తీసుకుని అక్కడ ఉన్న మిషన్ని అన్నిటినీ కూడా స్వాధీనంలో తీసుకోవడం జరిగింది.